వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డార్క్ మ్యాజిక్ గురించి చెప్పుకోబోతున్నాం. రఘు చాలా బాధతో 2 రోజుల క్రితం సూసైడ్ చేసుకొని చనిపోయిన తన ఫ్రెండ్ సౌభాగ్య సమాధిని చూడటానికి వెళుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. కానీ సౌభాగ్య సూసైడ్ చేసుకొని చనిపోయేంత పిరికిది కాదు అని, ఎందుకు ఇలా చేసింది అని రఘుకి అర్థం కాదు. అయినా సౌభాగ్య ఇంట్లో వాళ్ళు ఏమో సౌభాగ్యకి ఎవరో చేతబడి చేశారు, అందుకే తను సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్తూ ఉన్నారు. ఇదంతా ఆలోచిస్తూ రఘు గ్రేవ్యార్డ్ చేరుకుంటాడు. రఘు టైం చెక్ చేసుకున్నాడు. అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలైంది. గ్రేవ్యార్డ్లో చాలా చల్లగా గాలి వీస్తూ వస్తుంది. అప్పుడు రఘు సౌభాగ్య సమాధి దగ్గర కూర్చొని వారిద్దరి మధ్య ఉన్న మంచి మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అలా ఊహల్లో ఉండడం వలన టైం చెక్ చేసుకోలేకపోయాడు. అలా కొంతసేపటికి టైం చెక్ చేసుకున్న తర్వాత సమయం 6:40 అవుతుంది. అప్పుడు సమయం అయింది. ఇక తాను ఇంటికి తిరిగి బయలుదేరదామని సౌభాగ్య సమాధికి బాయ్ చెప్పి బయలుదేరుతాడు. గ్రేవ్యార్డ్ గేట్ సమాధికి 30 అడుగుల దూరంలో ఉంది. ఆ గేట్కి అటు ప్రక్కన ఎవరో ముసలాయన నిల్చొని ఉంటాడు. అతని చేతిలో ఒక ఎర్రని కర్ర ఉంది. ఆ ముసలాయన్ని రఘు చూడడం అదే మొదటిసారి. ఆ ముసలాయన్ని చూడగానే రఘుకి ఏదో తెలియని భయం వేస్తుంది. రఘు తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒక అడుగు ముందుకు వేస్తాడు. అయినా ఒక అడుగు ముందుకు వేయగానే సౌభాగ్య సమాధి దగ్గర ఏదో భయంకరమైన పేలుడు వినిపిస్తుంది. ఒక్కసారిగా రఘు వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ అతనికి ఒక బ్లాక్ క్రిస్టల్ కనిపిస్తుంది. మా సౌభాగ్యకి ముందు నుండి యూనిక్గా ఉండే స్టోన్స్ని కలెక్ట్ చేయడం అంటే ఇష్టం. అలా తను బ్రతికి ఉన్నప్పుడు ఈ బ్లాక్ స్టోన్ని తనకు చూపించినట్లు రఘుకి గుర్తుకు వస్తుంది. అలా ఈ స్టోన్ సౌభాగ్య బ్రతికి ఉన్నప్పుడు నాకు చూపించింది. అయినా ఈ స్టోన్ని నేను సౌభాగ్య గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను అని రఘు అలా సౌభాగ్య సమాధి దగ్గరకు వెళ్ళి ఆ బ్లాక్ స్టోన్ని తీసుకొని తన జేబులో వేసుకుంటాడు. ఇంకా అప్పుడే రఘుకి ఆ గేట్ దగ్గర చూసిన ముసలాయన గుర్తుకు వస్తాడు. ఇక రఘు వేగంగా గేట్ వైపుకి చూస్తాడు. రఘుకి అక్కడ ఎవరూ కనిపించరు. రఘు వేగంగా తన ఇంటికి బయలుదేరుతాడు. గ్రేవ్యార్డ్ దగ్గర నుండి రఘు వాళ్ళ ఇల్లు వెళ్ళడానికి 20 నిమిషాలు పడుతుంది. ఇంకా అప్పటికే సమయం 7 గంటలవుతుంది. ఇక సమాధులు ఊరి బయట ఉన్నాయి కాబట్టి రఘు వెళ్ళే రోడ్డు చాలా ఎంటీగా ఉంటుంది. ఇంకా అలా రఘు వెళ్ళే రోడ్డు చాలా చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడే సడన్గా రఘు ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకా రఘు తన జేబులో నుండి మొబైల్ను బయటికి తీసి చూస్తాడు. ఇంకా అక్కడ ఉన్న పేరును చూశాక రఘుకి చెమటలు పట్టడం మొదలవుతుంది. అక్కడ సౌభాగ్య అని ఉంటుంది. ఏంటిది, సౌభాగ్య నెంబర్ నుండి కాల్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తున్నారా, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు కాల్ చేయరే అని ఆలోచిస్తూ ఉండగా రెండవసారి కూడా అతని మొబైల్ రింగ్ అవుతుంది. ఈసారి కూడా సౌభాగ్య పేరే వస్తుంది. ఇక రఘు భయపడుతూనే హలో సౌభాగ్య అంటాడు. ఇక అటువైపు నుండి ఏ రెస్పాన్స్ రాదు. ఒక 5 సెకండ్స్ కాల్ రింగ్ అయి కట్ అవుతుంది. ఇక రఘుకి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఒకవేళ సౌభాగ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేశారా, లేదా కాల్ చేస్తే ఎందుకు మాట్లాడరు అనుకుంటూ ఆలోచిస్తూ ముందుకు నడుస్తూ ఉంటాడు. ఈసారి అతనికి ఒక మెసేజ్ వస్తుంది. ఇక ఆ మెసేజ్ సౌభాగ్య నుండే వచ్చింది అనుకుంటాడు. ఆ మెసేజ్ వేగంగా ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక వీడియో ఉంటుంది. అతను ఆ వీడియోని డౌన్లోడ్ చేసి చెక్ చేస్తాడు. ఆ వీడియోలో
సౌభాగ్య శరీరం ఫ్యాన్కి ఉరివేసి వేలాడుతూ ఉంటుంది. ఆ వీడియోలో ఆ దృశ్యం చూడగానే అతని హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆమె నాలుక బయటకు వచ్చి ఉంటుంది. ఆమె కళ్ళు తెల్లగా ఉంటాయి. ఆ వీడియో చూశాక రఘు భయంతో ఫోన్ ప్రక్కకు విసిరేస్తాడు. ఇక అప్పుడే రఘుకి ఎవరో కర్రను నేల మీద కొడుతూ శబ్దాలు చేసినట్లు అనిపిస్తుంది. రఘు మెల్లగా వెనక్కి తిరిగి చూస్తాడు. సరిగ్గా రఘుకి 50 అడుగుల దూరంలో అతను గ్రేవ్యార్డ్లో చూసిన అదే ముసలాయన మళ్ళీ కనిపిస్తాడు. అతని చేతిలో ఒక ఎర్రని కర్ర ఉంటుంది. రఘు అతని వైపు చూస్తూ, ఎవరు నువ్వు, నీకు ఏం కావాలి అని అడుగుతాడు. అలా రఘు అరిచిన 5 సెకండ్ల తర్వాత ఆ ముసలాయన వేగంగా రఘు వైపు పరిగెడతాడు. ఇక రఘు భయంతో వేగంగా అక్కడ నుండి ఆ ముసలాయనకు దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు. రఘు పరిగెడుతూనే తన ఇంటికి చేరుకుంటాడు. వేగంగా ఇంటిలోకి వెళ్ళి డోర్కి గొళ్ళెం పెట్టుకుంటాడు. కంగారుగా ఉన్న రఘుని చూసి వాళ్ళ అమ్మ, ఏమైంది రఘు, ఎందుకు అలా కంగారుగా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా అని చెప్పి రఘు తన రూంలోకి వెళతాడు. ఇక రఘుకి ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టదు. అసలు సౌభాగ్య ఎలా చనిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. సౌభాగ్య సూసైడ్ చేసుకుంది అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఒకవేళ ఎవరైనా సౌభాగ్య మీద చేతబడి చేశారా? అయినా ఆమెపై చేతబడి చేసేంత కోపం ఎవరికి ఉంటుంది? అసలు చేతబడి చేస్తే మనుషులు చనిపోతారా? అయినా సౌభాగ్య మీద చేతబడి చేసేంత కోపం నాకు తెలిసినంత వరకు ఎవరికీ లేదు. ఎవరికైనా ఉందా అని. అయినా ఇందాక ఇంటికి వస్తుంటే సౌభాగ్య నెంబర్ నుండే సౌభాగ్య సూసైడ్ వీడియో వచ్చింది. అది ఎవరు పెట్టి ఉంటారు? సౌభాగ్య ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెట్టారా? ఇంకా అందులో ఏమైనా ఉందా అని నేను సరిగ్గా అందులో ఉన్న విషయాన్ని గమనించలేదా అని ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆ వీడియోని తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆమె నాలుక బయటికి వచ్చి ఆమె కళ్ళు తెల్లగా ఉంటాయి. కానీ ఈసారి ఆమె నోటిలో తనకు సమాధి దగ్గర దొరికిన బ్లాక్ స్టోన్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక రఘు తన కళ్ళను తెరిచి, ఇందాక నేను సౌభాగ్య సమాధి దగ్గర బ్లాక్ స్టోన్ను తీసుకున్నాను, అది నా పాకెట్లోనే ఉండాలి అని చెక్ చేసుకుంటాడు. కానీ అది అతనికి కనిపించదు. ఇందాక మొబైల్ని విసిరినప్పుడు ఆ స్టోన్ కూడా విసిరినట్లున్నాను. ఒకసారి బయటకు వెళ్ళి చూడాలి అని రఘు అనుకొని ఇంటి నుండి బయటికి వెళ్దాం అనుకునే లోపు వాళ్ళ హాల్లో నుండి ఎవరో ఉయ్యాల ఊగిన శబ్దం వినపడుతుంది. అయినా టైం ఇప్పుడు 12:30 అవుతుంది. ఈ టైంలో ఎవరు ఉయ్యాల ఊగేది అని రఘు అనుకుంటూ మెల్లగా తన రూమ్ నుండి బయటకు వస్తాడు. ఆ ఉయ్యాల శబ్దం హాల్ నుండే వస్తుంది అని రఘు హాల్లో లైట్ వేద్దామని వెళ్తాడు. ఆ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, అది వెలగదు. అప్పుడే రఘు, ఏమైంది దీనికి, ఇది ఎందుకు ఆన్ అవ్వడం లేదు అని బ్యాటరీ లైట్ తీసుకువచ్చి ఆ హాల్లో లైట్ వేసి చూస్తాడు. ఇక అక్కడ అతనికి హాలు మధ్యలో ఉన్నదాన్ని చూసి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకు అంటే అక్కడ హాల్లో సౌభాగ్య శరీరం ఫ్యాన్కి వేలాడుతూ కనిపిస్తుంది. ఆమె కళ్ళు తెల్లగా ఉన్నాయి. నోట్లో నుండి నాలుక బయటకు వచ్చి ఉంటుంది. ఆమె శవాన్ని అలా చూశాక రఘు భయంతో వెనక్కి పడిపోతాడు. అలానే చూస్తూ ఉండగానే మెడ వంగిపోయిన సౌభాగ్య శరీరం, రఘు నిన్ను ఆ ఆత్మ ప్రాణాలతో వదలదు, నువ్వు బ్రతకాలి అనుకుంటే ఆ బ్లాక్ స్టోన్ని నువ్వు తీసిన చోటే మళ్ళీ నా సమాధి దగ్గరే పెట్టేయి అని అది కంటిన్యూస్గా అలానే అరుస్తూనే ఉంటుంది. ఇక రఘు వాళ్ళ మదర్ వచ్చి రఘుని నిద్రలేపుతారు. రఘు నిద్రలేచిన తర్వాత తను ఫేస్ చేసినవన్నీ వాళ్ళ అమ్మతో షేర్ చేసుకుంటాడు. ఇక ఆ బ్లాక్ స్టోన్ని సౌభాగ్య సమాధికి దగ్గరగా ఉంచడం సేఫ్ అని దానిని తీసుకువెళ్ళి తిరిగి సౌభాగ్య సమాధి దగ్గరే ఉంచుతాడు. ఇక రఘు ఎటువంటి
పారానార్మల్ ఇన్సిడెంట్స్ని ఫేస్ చేయలేదు.